హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా చిన్న అత్తయ్య గారి అమ్మాయికి బాబు పుట్టాడు. అయితే ఈరోజు బారసాల ఫంక్షన్ ఉంది. మేము అక్కడికి వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడు అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము. అక్కడ టెంట్ వేసి ఉంది కదా, అదే అండి అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు. మా పిల్లలు చూడండి, ఇద్దరు ఎంత చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారో. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ కాలేదు, అంతసేపు ఖాళీగా ఎందుకు ఉండడం అనేసి డెకరేషన్ వీడియో తీశాను. ఈ డెకరేషన్లో మా అల్లుడి నేమ్ ఉంది. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ఈ చెట్టు చూడండి, చెట్టు నిండా పూలతో ఎంత అందంగా ఉందో కదా. చాలా బాగున్నాయి ఫ్లవర్స్, చెట్టు నిండా పూలే అండి. ఇప్పుడే మా మరదలు తమ్ముడు స్టేజ్ పైకి వచ్చారు. మా అల్లుడు కనిపిస్తున్నాడా? ఇంకా స్టేజ్ పైకి రావడమే ఫోటో స్టిల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇలాగా కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత పూజ స్టార్ట్ అయిందండి. మా కన్నయ్యని చూడండి, ఎంత బుద్ధిగా కూర్చొని చూస్తున్నాడో. నాకు కూడా ఇలాగే చేశారా అమ్మ అని అడుగుతున్నాడు నన్ను. చాలా సైలెంట్గా కూర్చున్నాడు నా కన్నయ్య. పూజ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చేసిందండి. దీని తర్వాత బియ్యంలో పేరు రాపిస్తారు. చూసారు కదా, బియ్యంలో పేరు రాస్తున్నారు. ఇలాగా బియ్యంలో పేరు రాసిన తర్వాత ఉయ్యాల్లో వేస్తారు. మీ వైపు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడికి మా అత్తయ్యలు, పెద్దమ్మలు, పిన్నులు, అమ్మమ్మలు అందరు కూడా వచ్చారు. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదండి అందరు కలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే అసలు ఇక్కడ లేరండి, వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు, వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇప్పుడు మా అల్లుండి ఉయ్యాల్లో వేశారు చూడండి, అయిపోయింది. ఇలాగ ఉయ్యాల్లో వేసిన తర్వాత నా చిట్టు తల్లి ఒకసారి బాబుని ఎత్తుకుంటానన్నది, అందుకే ఒళ్ళో కూర్చోబెట్టాను. వాళ్ళ చిన్న మరిదిని ఎత్తుకొని ఆడిస్తుంది. ఇంకా ఫంక్షన్ కంప్లీట్ అయ్యాక డ్యాన్స్ స్టార్ట్ చేశారు. మా తన్మయ తల్లి దక్షిణ అన్న అయితే ఫుల్ డ్యాన్స్ వేస్తున్నారు. మా తన్మయ తల్లికి అయితే అసలు అలసిపోదండి, ఎన్ని గంటలను డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది. తనకి ఫుడ్ వద్దు, నిద్ర వద్దు, ఏమొద్దు, ఇలా డ్యాన్స్ చేయమంటే చాలు ఫుల్ వేస్తుంది తనైతే. కానీ ఇలాంటప్పుడే కదండి పిల్లలు ఎంజాయ్ చేసేది. అందరు పిల్లలతో కలిసి డ్యాన్స్ వేసుకుంటా ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా. మా చిట్టుతల్లి అయితే మా మామయ్యని కూడా తీసుకొచ్చి డ్యాన్స్ చేయమని ఒకటే గోల చేసింది. మా మామయ్య అస్సలు డ్యాన్స్ వేయరు, కానీ ఇంకా ఏం చేస్తారు, మనవాడు మనవరాలు అడిగినప్పుడు వేయాల్సిందే కదా. అందుకే మా మామయ్య కూడా వేస్తున్నారు మా పిల్లలతో. మళ్ళీ నెక్స్ట్ పెద్ద మామయ్యతో కూడా స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇలాగా మా అల్లుడి బారసాల ఫంక్షన్ చాలా హ్యాపీగా పిల్లల డ్యాన్సులతో చాలా సంతోషంగా జరిగింది. వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే యామికిరణ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.